హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నది ఏదన్నా మూవీ సెట్ అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. కానీ అది మూవీ సెట్ కాదండి. ఇది మన దుర్గామాత కోసం వేస్తున్న సెట్ అండి ఇది. మన బాలాపూర్‌లో వేశారు కదా! స్వర్ణగిరి టెంపుల్ సెట్. సేమ్ అలానే ఉంటుంది. అదే సెట్ అండి. బట్ లిటిల్ బిట్ చేంజెస్ తోటి వాళ్ళు సేమ్ సెట్ వేస్తున్నారు. ఇది ఎందుకనుకుంటున్నారా? దుర్గామాత కోసం వేస్తున్న సెట్ అండి ఇది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మీకు తెలుసు ఆల్రెడీ మీరు బాలాపూర్ గణేష్ దగ్గర చూసి ఉంటారు ఆల్రెడీ. సేమ్ సెట్, సేమ్ పీపుల్. బట్ కొంచెం డిఫరెంట్‌గా ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ సెట్ ఏస్తున్నారు ముందు. బ్యాక్ సైడ్‌లో మన దుర్గామాత కోసం ఇంకొకటి పందిరి వేస్తున్నారండి. అది కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని చెప్తున్నారు అక్కడ అక్కడ వాళ్ళు. ఈ ప్లేస్ ఎక్కడో అనుకుంటున్నారా? మన హైదరాబాద్‌లోని అల్వాల్‌లోని లోతుకుంటలో ఉన్న గ్రౌండ్‌లో వేస్తున్నారండి ఈ సెట్ మొత్తం. ఇది ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఏరియాలో కవర్ అయి ఉందండి ఈ సెట్ అంతా. ఇక్కడ చాలా అంటే చాలా కార్యక్రమాలు చేస్తారని చెప్పారు వాళ్ళక్కడ. బాలీవుడ్ సింగర్స్ తీసుకొచ్చి ఇక్కడ 5 డేస్ వరకి మొత్తం ప్రోగ్రామ్ చేస్తామని చెప్పేసి చెప్పారన్నట్టు. ఈ పక్కన ఉన్న షెడ్‌లోనే వాళ్ళు సెట్ వేస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్స్ కోసం, సింగర్స్ కోసం. ఈ చుట్టుపక్కల ఉన్న ఈ రేకులతో షెడ్‌లు వేశారు కదా! ఇవన్నీ షాప్స్‌కి రెంట్‌కి ఇస్తారండి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవుతే మీరు వెళ్ళి అక్కడ వాళ్ళని కాంటాక్ట్ అవుతే వాళ్ళు మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. చాలా అంటే చాలా పెద్ద ఏరియా. మినిమమ్ ఒక 2000 పీపుల్‌కి పర్ డేకి 2000 పీపుల్‌కి వాళ్ళు అన్నదాన కార్యక్రమం కూడా అరేంజ్ చేస్తున్నారు. ఎవరైనా ఆఫ్టర్‌నూన్ టైంలో వెళ్తే వాళ్ళ కోసం అన్నదాన కార్యక్రమం కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి అక్కడ. ఒక్కసారి మనం లోపలికెళ్ళి చూద్దాం ఒకసారి. చూడొచ్చు మీరిక్కడ ఎట్లా ఉందనేది. సేమ్ ఉంటుందండి. బాలాపూర్‌కి ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ లిటిల్ బిట్ చేంజెస్ తోటి వాళ్ళు చేశారండి. చూడొచ్చు ఇక్కడ మీరు లోపల మనకి విష్ణుమూర్తి పాము మీద పడుకొని ఉంటాడు కదా! అది ఇక్కడ విత్ వాటర్ తోటి ఫౌంటైన్ లాగా వస్తుందండి ఇక్కడ. చుట్టూ ద్వారాలతోటి, గోపురాలతోటి సూపర్ అంటే సూపర్‌గా ఉందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అక్కడికెళ్ళి చూసాను గదా! నాకైతే భలే నచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది 50% మాత్రమే కంప్లీట్ అయింది. 100% కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకోసం ఒక ఫుల్ వీడియో తీసుకొని వస్తాను. ఇది బాలాపూర్ సెట్ అండి ఇది యాక్చువల్‌గా. సారీ ఇది మన స్వర్ణగిరి టెంపుల్ సెట్ అండి ఇది. దీనికి లోపల ఇంకొక ఆహ్, మన్ పందిరుంటుంది. ఐ మీన్ అదే మండపం ఉంటుంది ఇంకోటి లోపల. అది దుర్గామాత కోసం వేశారది. అది కూడా చూపిస్తానిప్పుడు మీకు. ఇది ఇంకో పందిరి ఎంట్రన్స్ అండి ఇది. ఇది ఇంకొక మండపం అండి. చూడొచ్చు. ఇక్కడ అన్నీ ఆహ్, స్తంభాలు గోల్డ్ కలర్ తోటి పైన అన్ని గోల్డ్ కలర్ ఫినిష్‌లో ఉన్నవి వాడుతున్నారు. చాలా అంటే చాలా సూపర్‌గా ఉందండి. ఇక్కడ చూస్తున్న సెట్ అంతా. ఇది ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ బ్యాక్ సైడ్‌లో 8 ఫీట్ అమ్మవారి విగ్రహాన్ని మట్టితో చేసిన విగ్రహాన్ని పెడుతున్నారండి ఇక్కడ వీళ్ళు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూపిస్తాను అది మీకు. చాలా అంటే చాలా బావుంటుందది. ఇక్కడ చూస్తున్న పక్కకి చూస్తున్న ద్వారాలున్నాయి కదా! అదే మనకి దర్వాజాల్లాగా. వాటిలల్లో ఆహ్, అష్టముఖాలతో కలిగిన వినాయకులని ప్రతిష్ఠింపజేస్తారన్నారు వాళ్ళు. వినాయక విగ్రహాలని పెడతా అని చెప్పి చెప్పారన్నట్టు వాళ్ళు. 8 విగ్రహాలు పెడతా అన్నారు సైడ్‌లకి. ఓకే అండి. మరి ఉంటా. ఈ వీడియో ఎలా ఉందో నాకు కొంచెం కామెంట్‌లో చెప్పండి. ఒకవేళ మీకు ఇట్లాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థాంక్ యూ. గుడ్ బై. జై హింద్.